విడాకుల వేళ భార్యాభర్తల మధ్య వచ్చే భరణం పేచీలతో పాటు విడాకుల కేసుతో పాటు భర్త అతడి కుటుంబ సభ్యులపై నమోదయ్యే కేసులు, అందులోనూ కొందరిపై నమోదయ్యే క్రిమినల్ ఛార్జీల సంగతి తెలిసిందే. తాజాగా ఒక విడాకుల కేసుకు సంబంధించి తుది ఆదేశాలు జారీ చేసే వేళ సంచలన వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అంతేకాదు, చట్టాలు మహిళల సంక్షేమం కోసమే తప్పించి భర్తలను శిక్షించడానికి, బెదిరించడానికి కాదు అంటూ తేల్చింది. భరణానికి సంబంధించి భార్య కోరిన భారీ డిమాండ్ను తిరస్కరించడమే కాదు, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేసింది. భర్తలను బెదిరించి వారి ఆస్తిని గుంజుకోవడానికి కాదన్న విషయాన్ని తన ఆదేశాలతో స్పష్టం చేసింది సుప్రీం. వివాహ వ్యవస్థను హిందువులు పవిత్రమైందిగా, కుటుంబాలకు బలమైన పునాదిగా భావిస్తారని పేర్కొంది. అదేం కమర్షియల్ వెంచర్ లాంటిది కాదన్న జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. కేసు విషయానికొస్తే తీవ్రమైన మనస్పర్ధలతో విడివిడిగా ఉంటున్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. అదే టైంలో కింది కోర్టు పేర్కొన్నట్లుగా భరణాన్ని నెల వ్యవధిలో చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక అదే సమయంలో భర్త మీద, అతడి కుటుంబ సభ్యుల మీద నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేసింది. అంతేకాదు, తన భర్తకు 5,000 కోట్ల ఆస్తులున్నాయని, అతని తొలి భార్యకు 500 కోట్లు భరణంగా ఇచ్చారు కనుక తనకు అదే స్థాయిలో చెల్లింపులు జరపాలన్న డిమాండ్ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆమె కోరిన 500 కోట్లు కాకుండా 12 కోట్ల భరణాన్ని ఖరారు చేస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. తన ఆదేశాలను జారీ చేసే క్రమంలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా అని ప్రశ్నించింది. భరణం కోసం బేరాలాడేందుకు వీలుగా భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయడం పరిపాటిగా మారింది ధర్మాసనం. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్న విషయాన్ని పేర్కొంది. భార్య ఇచ్చిన కంప్లైంట్తో రంగంలోకి దిగే పోలీసులు సైతం భర్త తరపు బంధువుల్లో పెద్ద వయస్కుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని సైతం అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేస్తున్న అంశాలకు సంబంధించిన ఘటనలను ఒకే చైన్ సిస్టమ్ మాదిరి ఉన్నట్లుగా పేర్కొంది. మొత్తంగా సుప్రీం తాజా ఆదేశాలు విడాకుల్ని కమర్షియల్ వెంచర్గా భావించే వారికి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.